ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. అంటే అసలు ఏమీ లేని దగ్గర్నుంచి సంపదను ఎలా సృష్టించుకోవాలి. దీనికి కావాల్సింది సరైన మైండ్సెట్ మాత్రమే. ఆ మార్గమేంటో ఇప్పుడు చూద్దాం. చాలామందికి తెలిసిన దారి ఒకటే, మంచి ఉద్యోగం సంపాదించడం, ఖర్చులు చూసుకోవడం, ఒక స్థిరమైన జీవితాన్ని గడపడం. కానీ ఇంకో మార్గం కూడా ఉంది. అది కేవలం డబ్బు సంపాదించడం గురించి కాదు, డబ్బుతో ఎలా ఆలోచించాలి అంటే ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ గురించి. ఈ మైండ్సెట్ మార్పుకు ధీరూభాయ్ అంబానీ కథ ఒక పర్ఫెక్ట్ ఉదాహరణ. ఆయన కేవలం 400 రూపాయలతో మొదలుపెట్టారు, కాని ఒక పెద్ద సామ్రాజ్యాన్ని కట్టడానికి చాలా ముందే డబ్బుకు సంబంధించిన అసలైన సూత్రాలను అర్థం చేసుకున్నారు. అయితే ఈ మైండ్సెట్ను ఎలా అలవర్చుకోవాలి? దీని గురించి మనం 5 స్పష్టమైన భాగాలుగా చర్చిద్దాం. అసలు డబ్బు ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవడం నుంచి మొదలుపెట్టి మనకంటూ ఒక పక్కా ఆర్థిక ప్రణాళికను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. సరే, ఇక విషయంలోకి వెళ్దాం. ఇదంతా ఎక్కడ మొదలవుతుందంటే కేవలం జీతం మీద దృష్టి పెట్టడం కాకుండా ఆస్తులను సృష్టించడం మీద దృష్టి పెట్టడంతో. ఈ ఒక్క మార్పుతోనే అంతా మొదలవుతుంది. ఫినాన్షియల్ ఇంటెలిజెన్స్లో మనం నేర్చుకోవాల్సిన అతి ముఖ్యమైన పాఠం క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ని అర్థం చేసుకోవడం. సింపుల్గా చెప్పాలంటే వేర్వేరు వ్యక్తుల దగ్గర డబ్బు ఎలా వస్తోంది, ఎలా పోతోంది అనే తేడాను ఇది మనకు స్పష్టంగా చూపిస్తుంది. పేదల విషయంలో క్యాష్ ఫ్లో చాలా సింపుల్గా ఉంటుంది. వచ్చిన డబ్బు వచ్చినట్టే అద్దె, తిండి, ఇతర అవసరాలకు వెంటనే బయటకు వెళ్ళిపోతుంది. ఇక పొదుపు చేయడానికి దాదాపు ఏమీ మిగలదు. ఇదొక సైకిల్లాగా నడుస్తూనే ఉంటుంది. ఇక మధ్యతరగతి వాళ్ల విషయానికొస్తే వీళ్ల ఫ్లో కొంచెం కాంప్లెక్స్గా ఉంటుంది. ఆదాయం బాగానే ఉంటుంది, కాని ఆ డబ్బు ఎక్కువగా కారు ఈఎంఐలు, హోమ్ లోన్ల వంటి వాటికి వెళ్తుంది. అంటే జేబులోంచి డబ్బును తీసేసే వాటిని కొనడానికి ఎక్కువ ఖర్చవుతుంది. జీవితం సౌకర్యవంతంగానే ఉంటుంది, కాని అప్పుల వల్ల ఆర్థికంగా ముందుకు వెళ్లలేకపోతారు. ఇక్కడే అసలు తేడా మనకు స్పష్టంగా కనిపిస్తోంది. ధనవంతులు తమకొచ్చే ఆదాయంతో ముందుగా ఆస్తులను కొంటారు. ఉదాహరణకు స్టాక్స్, వ్యాపారాలు లేదా రియల్ ఎస్టేట్ లాంటివి. ఈ ఆస్తులు వాళ్లకు ఇంకా ఎక్కువ ఆదాయాన్ని తెచ్చిపెడతాయి. ఆ డబ్బుతో వాళ్ల జీవనశైలికి కావాల్సిన ఖర్చులు పెట్టుకుంటారు. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన కీలకమైన విషయం ఏంటంటే ఈ సింపుల్ కానీ పవర్ఫుల్ డెఫినిషన్. ఆస్తి అంటే జేబులోకి డబ్బును తెచ్చేది, అప్పు అంటే జేబులోంచి డబ్బును తీసేసేది, అంతే. ఇప్పుడు దీన్నే ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్తో చూద్దాం. తన జీతాన్ని వాడుకుని రకరకాల ఆదాయ మార్గాలను సృష్టించుకున్న రాకేష్ కథ ద్వారా ఇది ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం. రాకేష్ తన జీతాన్ని విలాసాల మీద ఖర్చుపెట్టలేదు. అతను తన మొదటి ఆస్తిని నిర్మించుకున్నాడు. అదే ఒక చిన్న ఫుడ్ స్టాల్. దానిమీద వచ్చిన లాభాలతో మరిన్ని స్టాల్స్ పెట్టాడు. ఆ తర్వాత ఈఎంఐలో కారు కొని దాన్ని అద్దెకివ్వడం మొదలుపెట్టాడు. ఇలా తన అసలు ఉద్యోగం చేస్తూనే ఒకదాన్ని తరువాత ఒకటిగా ఆదాయాన్నిచ్చే మార్గాలను సృష్టించుకున్నాడు. ఇప్పుడు ఈ స్లైడ్లో మనం గమనించాల్సిందేంటంటే రాకేష్ మైండ్సెట్. ఒక చిన్న స్టాల్ నడపడానికి అతను సిగ్గుపడలేదు. ఎందుకంటే అతను దానిని ఒక చిన్న పనిగా చూడలేదు, తన మొదటి ఆస్తిగా చూశాడు. ఇక్కడే ఉంది అసలు విషయం. ఒక్కసారి ఇలా ఆస్తులను నిర్మించడం మొదలుపెట్టిన తర్వాత అప్పుడు ఇంకో పవర్ఫుల్ ఫోర్స్ మనకు తోడవుతుంది. అదే కాంపౌండింగ్. ఇది మన సంపదను ఊహించని వేగంతో పెంచుతుంది. దీని పవర్ ఎంతుంటుందో చూడాలంటే ఈ ఉదాహరణ చూడండి. ప్రతీ నెల కేవలం 5,000 రూపాయలను క్రమం తప్పకుండా పెట్టుబడి పెడితే 20 ఏళ్లలో అది ఎంత పెద్ద మొత్తంగా మారుతుందో తెలుసా? ఇదేదో మాయ కాదు, ఇది సింపుల్ మ్యాథ్స్. మనం క్రమబద్ధంగా పెట్టే పెట్టుబడి అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ లేదా ఎస్ఐపి ద్వారా మనం పెట్టిన పెట్టుబడి మీద వచ్చిన రాబడి కూడా మళ్లీ సంపాదించడం మొదలుపెడుతుందన్నమాట. దీనివల్ల చివరికి మనం పెట్టిన మొత్తానికి 4 రెట్ల కన్నా ఎక్కువ సంపద సృష్టించబడుతుంది. సరే, మరి ఈ ప్రయాణాన్ని ఎలా మొదలుపెట్టాలి? దీనికోసం ఎవరైనా ఫాలో అవ్వగలిగే 4 సింపుల్ స్టెప్స్ ఉన్నాయి. ఈ రోడ్ మ్యాప్ మనకు ఒక క్లియర్ ప్లాన్ ఇస్తుంది. మొదట మనకు వస్తున్న ఆదాయాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. తర్వాత ఆ డబ్బుతో క్రమం తప్పకుండా ఆస్తులను నిర్మించుకోవాలి. మధ్యలో డబ్బు గురించి ఇంకా నేర్చుకుంటూ ఉండాలి. చివరగా మన విలాసాలకు జీతంతో కాకుండా ఆస్తుల నుంచి వచ్చే డబ్బుతో ఖర్చు పెట్టుకోవాలి. అంటే మనం నేర్చుకోవాల్సిందేంటంటే డబ్బును ఒక కొత్త కోణంలో చూడాలి. డబ్బు కోసం మనం పనిచేయడం కాదు, డబ్బు మనకోసం పనిచేసేలా చేసుకోవాలి. చివరిగా ఒక ప్రశ్న. మన దగ్గర ఉన్న అదనపు డబ్బుతో ఒక తాత్కాలిక సంతోషాన్నిచ్చే వస్తువును కొంటామా, లేకపోతే
భవిష్యత్తులో మనకు అండగా నిలిచే ఒక శాశ్వతమైన ఆస్తిని నిర్మిస్తామా? ఈ ఒక్క నిర్ణయమే మన ఆర్థిక భవిష్యత్తును మార్చగలదు.